విక్టరీ టాకీస్కి వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్కి మరి డైరెక్టర్ గారు మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది. ఇక్కడ శివుడే స్వయంగా వచ్చి అక్కడ ఆసీనుడైనట్టు అక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్తీక దీపం సందర్భంగా ఈరోజు ప్రత్యేక దినం. ఆ కార్తీక దీపం సందర్భంగా ఎంతోమంది ఆడపడుచులు అక్కడికి వచ్చి ఈ పూజలు పునస్కారాలు చేస్తారు. ఈ లైవ్ అంతా కూడా, ఈ సిచ్యువేషన్ అంతా కూడా మీకు లైవ్లో చూపించడానికి మా డైరెక్టర్ గారు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఈరోజు మనం వెళ్ళే ఈ టెంపుల్ మన సంస్థ నారాయణపురం, అంటే మన నల్గొండ డిస్టిక్ నుంచి ఒక దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో, సంస్థ నారాయణపురం నుంచి కూడా ఇంకా కొద్ది దూరంలో చెల్లాపురం అనే గ్రామంలో ఈ అద్భుతమైన శివాలయం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర మనం ఈరోజు ఈ లైవ్ షోని చూపించడానికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా మాతో పాటు రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెళ్తున్నాం. అది పైన కొంటాను, హైయెస్ట్ టెంపుల్ ఏతుందో ఆ టెంపుల్ దగ్గర మనం ఇప్పుడు వెళ్తున్నాం. దీనికి రోడ్ అంటూ ఏం లేదు, మనం ఇట్లా వెళ్ళి మీకు కవర్ చేసి చూపిస్తాం.
మొత్తానికి వచ్చేసినాం. ఇదే గరుడ దీపం అనమాట. ఈ దీపం కోసం ఊరోళ్ళందరికీ దగ్గర నుంచి కొంచెం కొంచెం నూనె తీసుకొచ్చి ఈ దీపం వచ్చి వెలిగిస్తారు. అది గజస్తంభం. యాక్చువల్గా పైన దీపం పైన వేస్తారు, గజస్తంభం మీద. ఫ్రెండ్స్ చూడండి, గజస్తంభం మీద యాక్చువల్ దీపం పెట్టాలంట, కానీ గాలికి ఉంటుంది అని చెప్పేసి అక్కడ పెట్టామంట. చూడు ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నది. అసలు వీళ్ళు ఇక్కడికి వచ్చారో రాలేదని తెలియదు, బహుశా పొద్దున రావచ్చు. ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. జెండా ఒకటి పెట్టినారు అక్కడ. స్తంభం ఎక్కడ ఎక్కిరో కూడా తెలియదు. స్తంభం ఎక్కడ ఎక్కిరు, ఎట్లా తీసుకొచ్చి ఇక్కడ తెలియదు. ఎందుకంటే అంత స్తంభం ఇంత పైకి వచ్చిందంటే మనలో అప్పుడు ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోండి. ఇక్కడ చెక్కినట్టు కాదు అది, ఇక్కడ చెక్కినట్టు ఇక్కడ కూడా అనవాళ్ళు లేవు ఫ్రెండ్స్. అదే మొత్తానికి మనం ఇక్కడ చిల్లా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన ఈ ఊరు సర్పంచ్, మన ఈ గ్రామ వాస్తవ్యుడు సర్పంచ్ సైదులు గారి గురించి మాట్లాడదాం. మీరు ఈ ఉత్సవాన్ని గురించి మీరేమనుకున్నారు, మీ మాటలో చెప్పండి. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఈ టెంపుల్ కోసం, ఈ జాతర గురించి మీరు చేసిన శ్రమ ఎలాంటిది అనే గురించి కొంచెం చెప్పండి. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు లాస్ట్ టైం కానీ అంటే రోడ్లు కానీ కొన్ని సరిగా లేవని చెప్పారు. సో ఈ మధ్యలోనే ఇప్పుడు గుడి పైన చూసినాం కొన్ని, మేము మామూలుగా నేమ్స్ రాయడం కానీ దేవుడి బొమ్మలు వేయడం కానీ ఇట్లాంటి ఈసారి జరిగిందని చెప్తున్నారు. అదే మీరు మీ ప్రోత్సాహం అనేది గట్టిగా ఉంది గుడికి ఉన్నది. ఓకే ఓకే ఓకే. దీనికోసం మీరు టికెట్లు వేలం టికెట్లు వేయడం వేస్తారు, ఇక్కడ పార్కింగ్ వేయడం జరుగుతుంది. దాని గురించి మీకు ఆదాయం వచ్చింది అనుకోండి. కొంచెం ఆదాయం వస్తుంది. గ్రామ పంచాయతీ కానీ టెంపుల్కి ఆదాయం మన గ్రామ పంచాయతీ తీసుకోం. టెంపుల్ కమిటీ ఉంటే కమిటీ మాత్రం ఏం లేదు, కానీ ఇప్పుడు మనం అయితే ప్రస్తుతానికి అయితే మనమే నడిపిస్తున్నాం. ఇంకా దానికి కమిటీగా వచ్చేంత డబ్బులు ఇప్పుడు ఉండి వస్తుంది. కొంచెం ఈసారికి నెక్స్ట్ ఇయర్కి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా డెవలప్ ఒక గుడి అనుకుంటున్నాం, మనం గుడి అనుకుంటున్నాం ఒకటి అక్కడ.
ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీకు చిల్లాపురం? 13 కిలోమీటర్లు. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచి రావడం మామూలుగా మీరు ఈ మన టెంపుల్ ఇక్కడ ఉందని మీకు ఎట్లా తెలుసు? ఎవరైనా చెప్పారా మీ పెద్దవాళ్ళు? పెద్దవాళ్ళు చెప్తే తెలిసింది. అచ్చా అచ్చా. అంటే మీరు ప్రతి 8 ఏళ్ళకి వెళ్ళి వస్తున్నారు? వచ్చినప్పటి నుంచి ఇక్కడికి రావడం ప్రతి సంవత్సరం. ఓకే ఓకే ఓకే. ఎట్లా బాగుంటుంది ఆ పైన? చాలా బాగుంటుంది. ఓకే, వన్ డేలో క్లోజ్ అయిపోతుంది. అంటే ఓన్లీ వన్ డే ఈవినింగ్ అందరు క్లోజ్. అంటే సంవత్సరం పేరు మీద ఓన్లీ వన్ డే, ఓన్లీ ఈ రోజే? ఈ రోజు ఓకే ఓకే. అంటే సాయంత్రం వరకు ఉంటారు అంతే. సాయంత్రం వరకు ఉంటారు. ఇప్పుడు మామూలుగా అంటే కొంతమంది చెప్పారు మాకు అప్పుడెప్పుడో స్వామీజీ వాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళు అనేది, అది నిజమేనా? అంటే ఇక అది పెద్దలకు తెలుసు, మాకు తెలిసినంత, మీకు తెలిసినంత వరకు వన్ డే జరుగుతుంది. చాలా ఎక్కువ క్రౌడ్ తోటి చాలా విజయవంతంగా జరుగుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ ఏం పేరు మీ పేరు? నా పేరు ఖమ్మం రాజశేఖర్ అండి. ఎక్కడ మీది? పక్కనే గట్టుపల్ల గ్రామం. గట్టుపల్ల గ్రామం. ఓకే ఓకే. బ్రదర్ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి మీరు? గత 14 సంవత్సరాల నుంచి వస్తున్నారు. 14 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఓకే, ఎవరు చెప్పారు మీకు ఇక్కడ శివుడు ఉన్నాడు అని చెప్పేసి? ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది రామలింగేశ్వర స్వామి అనేది మొదటి నుంచి కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా అత్యంత పుణ్యక్షేత్రం. కోరుకున్న వాళ్ళకి బంగారం ఇచ్చేటువంటి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉండడం అనేది మా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. అందులో భాగంగా ప్రతి ఏదైతే ఈ తండాలు కానీ పక్క పంట ఉన్నటువంటి గ్రామాలు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం వేలాదిగా వస్తుంటారు. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ప్రతిదీ ఏం కోరుకున్నా కూడా 100% జరుగుతుంది అంటారు, అది నిజమేనా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను గతంలో పోయిన సంవత్సరం మా అక్కకు మా చెల్లకు కొడుకు పుడితే నేను వస్తాను మొక్కున్నాను. ఓకే. మా అక్కకు కొడుకు పుట్టి మా చెల్లకు కొడుకు పుట్టింది. అందుకే ఈ సంవత్సరం ఫ్యామిలీతో కలిపి వచ్చినాం. అందుకే దేవుడి మీద మాకు భక్తి ఉండబట్టి కోరిన కోరికలు తీర్చేటువంటి భగవంతుడు కాబట్టి మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మీ పేరు ఏం పేరు? లింగస్వామి. ఓకే, మీరు ఇక్కడనేనా విలేజ్ మీది? ఏది చిల్లాపురం ఏమిది? ఆయిలపల్లి అంటే పక్కన. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 3 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే ఓకే. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ జాతరకి? 34 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అంటే మీరు ఇక్కడ దేవుణ్ణి గట్టిగా నమ్మితే ఏదైనా జరుగుతుంది అంటారు, అది నిజమేనా? అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మీకు జరిగిన ఏమన్నా లైవ్లో? చాలా జరిగినాయి. మీరు కోరుకున్నదల్లా ప్రతి జరిగింది. ఓకే ఓకే. నమ్మకమైన దేవుడు. ఓకే ఓకే. అంటే మీ వెనకట కాలం నుంచి కూడా ఈ జాతర నడుస్తూనే ఉందా? ఇంతే పబ్లిక్ అంటే రోజు రోజు? ఓకే ఓకే. సరే సరే, థ్యాంక్ యూ.
ఏం పేరే మీ పేరు? షేక్ రసూల్. ఓకే, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు మామూలుగా బిజినెస్ పెట్టడం? 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే, నల్గొండ నుంచి. ఓకే ఓకే, అంటే ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి చేస్తారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా మీరు రావటి? 10 సంవత్సరాలు అవుతుంది. బిజినెస్ బాగుందా? పోయినసారి బాగుందా? అన్న ఏం పేరేనా? నరేందర్. నల్గొండ అన్న ఇక్కడ లోకలేనా మీది? లోకలే, ఇక్కడనే చిల్లాపురమే. అచ్చా, ఎప్పటి నుంచి వస్తున్నారన్నా మన జాతరకి? జాతరనా సుమారు 900-1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ. ఓకే ఓకే, ఇది ఆనవాయితీగా వస్తుంది. పూర్వీకుల ఆనవాయితీగా జాతర సుమారు 900-1000 సంవత్సరాలు జరుగుతుంది. కాకపోతే భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం అనేది పవిత్రమైన మాసము. ఆ మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ జాతర జరుపుకోవడం అనేది అందరూ అదృష్టంగా భావిస్తారు స్థానికులు, చిల్లాపురం గ్రామవాసులు. ఓకే, అయితే ఇంకోటి మామూలుగా ఇక్కడ కొంతమంది భక్తులు స్టార్టింగ్ అడుగుతూ మాకు ఏం చెప్పారంటే, ఇక్కడ మన రామలింగేశ్వర స్వామి ఉంటాడు, సో మన మనసులో ఏది కోరుకుంటే 100% జరుగుతుంది. నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఎందుకంటే భక్తుల ఈరోజు సనాతన ధర్మం నడుస్తున్నదంటే భక్తుల ఏదైతే నమ్మకము మనోభావాల మీదనే నమ్ముతుంది. ఈరోజు భారతదేశ సంస్కృతి అయినా కానీ ఏదైనా కానీ ధర్మం మీద ఆధారపడింది. అలాంటి ధర్మం ఉంది కాబట్టే ఈరోజు సంవత్సరం జనాలు భక్తుల యొక్క నమ్మకం పెరుగుతుంది కాబట్టి సంవత్సరం ఇంకా జన సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓకే ఓకే ఓకే, ఇంకా మన అంటే పైకి వెళ్తుంటే ఎట్లా ఉండబోతుంది అన్న? మన మామూలుగా టెంపుల్ ఏమైనా డెవలప్ ఉంది అప్పటి నుంచి? మీరు 1000 సంవత్సరాలు అన్నారు. 1000 సంవత్సరాలకి వెళ్ళి ఇప్పటి వరకు ఏమన్నా అప్పటి నుంచి మీరు అంటే మీకు తెలిసి ఉంటుంది కొంచెం, మీ పెద్దవాళ్ళకి కానీ. 25 సంవత్సరాల నుంచి తెలుసు. ఓకే, 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి మేము పుట్టాము. మీకు వచ్చిన దగ్గర నుంచి? ఓకే, సంవత్సరం కొంతమంది అనివార్య కారణాల వల్ల ఈ స్థానికులు 5% రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఎవరైతే పుట్టి పెరిగారో ప్రతి ఒక్కరు ఈ కార్తీక పౌర్ణమి ఎక్కడ ఉన్నా సుదూర ప్రాంతాల్లో ఉన్నా కానీ ప్రతి సంవత్సరం ఒకరోజు వచ్చి వెళ్ళిపోతుంటారు. ఓకే ఓకే ఓకే, భక్తుల సౌకర్యాలు అనేది రోజు వారికి మానవాళి ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో ఆ విధంగా టెంపుల్ కూడా డెవలప్ అవుతూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మన పోలీసు వాళ్ళు అంటే మన అందరు కూడా మంచి బందోబస్తు ఇచ్చినారు ఇక్కడ. అంటే దాన్ని బట్టి చూసి మాకు కూడా ఫస్ట్ కూడా ఏమనిపించింది అంటే నిజంగానే ఇంత పెద్దగా ఉండబోతుందా ఈ జాతర అనిపించింది. మేము ఇంత అంటే మాకు ఎగ్జైట్ అనిపించింది చూడగానే అట్లా. ఓకే, అదొక నమ్మకం కాబట్టి ఎవరైనా దేవుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంతో సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నా కానీ దేవుడు రప్పిస్తున్నాడు అమ్మ భక్తి మహిమలతో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏం పేరే మీ పేరు? ఓకే, ఎట్లా ఎప్పటి నుంచి జరుగుతుంది మనకు జాతర ఇక్కడ? దాదాపు నేను దాదాపు 100 సంవత్సరాల నుంచి అయితే నాకు తెలుసు. 100 సంవత్సరాలకి వెళ్ళి? 100 సంవత్సరాలు దాటింది తక్కువ లేదు. ఎట్లా మరి మన గుట్ట మీద రామలింగేశ్వర స్వామి ఉన్నాడని చెప్పేసి ఎట్లా గుర్తించారు? ప్రతి మహిమ అనేది మాకు భక్తుల నుంచి మంచి మేలు చేస్తుంది. ఓకే, ఏం తెలిసిన మాకు అంటే మాకు కూడా ఇంతకుముందు కొంతమంది భక్తులు కలిసి ఏం చెప్పారంటే, మామూలుగా మనం గుట్ట మీదకి వెళ్ళి దేవుడిని మంచిగా దర్శించుకొని మంచిగా కోరుకుంటే మనసులో జరుగుతుంది. నమ్మొచ్చు? అది ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెక్స్ట్ వారు మాత్రం అది ఒక తీసుకుని పోవాలి. అంతే. అచ్చా, మొత్తానికి అయితే ఈ జాతరకు 100 సంవత్సరానికి ఒక చరిత్ర ఉంది. మళ్ళీ శివరాత్రికి వాళ్ళు ఒక్కటే పాలు కొబ్బరికాయ తీసుకుని పోతారు, కానీ ఒకటేసారి కార్తీక మాసంలో ఇది మొట్టమొదటి జాతర. దీని తర్వాత బుగ్గాపురం జాతర, దీని తర్వాత బుగ్గాపురం జాతర. ఈ స్వామి పేరు తీసుకుంటే అక్కడ జరుగుతుంది. అక్కడ కూడా శివుడే ఇదే స్వామి పేరు పెట్టి బుగ్గాపురం జాతర జరుగుతుంది. ఓకే, మీరు ఈ వ్యాపారం ఎన్ని రోజులకి వెళ్ళి చేస్తున్నారు? దాదాపుగా నుంచి నా తెలిసి 10 సంవత్సరాల నుంచి నేను మీకు అంతా మంచిగా అనిపిస్తుంది? నాకు సంతోషం. ప్రతిసారి నాకు సేవ చేస్తాను, చేయాలని అనిపిస్తుంది. సేవ చేయాలని, మీకు సేవ చేయాలనిపిస్తుంది. ఓకే ఓకే, ఎందుకంటే వచ్చే భక్తులకు ఇబ్బంది జరగకుండా, ఇబ్బంది లేకుండా. ఓకే ఓకే, సరేనే. థ్యాంక్ యూ మీరు ఇచ్చిన.
శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర విచ్చేసిన భక్తులు స్వాగతం చెప్తూ అన్నదాన కార్యక్రమం పెట్టారు. అన్న దాతలు వచ్చేసి భయ్య కాశయ్య అండ్ అన్నమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు భయ్య రమేష్ అండ్ సంతోష కార్తిక్ రావిలపల్లి గ్రామం నుంచి, అలాగే ఇట్టగొండి మహేష్ గీత అండ్ నీలాశు అనుష వాళ్ళ పేర్ల మీద వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందించి అన్నదాన కార్యక్రమం గురించి ఇక్కడ కట్టడానికి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కరోజు జాతర కోసం వాళ్ళ కృషి ఎలా ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ. భయ్య రామస్వామి. ఓకే, ఇప్పుడు అంటే అన్నదానం మీరు ప్రతి ఏటా చేస్తారా? ఈ రోజు ఏమన్నా 3 సంవత్సరాల నుంచి ఎవరి జ్ఞాపకార్థం కోసం చేస్తున్నారు? నేను ఊర్లో ఉన్నాను, హైదరాబాద్ ఉంటున్నాను అనమాట. అచ్చా, భక్తుల కోసం వచ్చే దూరం నుంచి వచ్చే భక్తుల కోసం చేయాలనిపించింది మీకు? అచ్చా అచ్చా. అవును, మంచి ఆలోచన అండి. ఎందుకంటే అన్నం అనేది గొప్పదానం, అన్నిటికంటే అన్నదానం అనేది గొప్పదానం. మీ ఫ్యామిలీ పేరండి? మీ ఫ్యామిలీ పేరు, మీ ఇంటి పేరు? ఓకే, ఇంత వర్షానికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరికీ భయ్య కాశయ్య వాళ్ళ తల్లి రంగమ్మ వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈయన చేస్తుంటారు. ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని దేవుడు మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తాగిస్ నుంచి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ హాయ్, విక్టరీ టాకీస్ ప్రేక్షకులందరికీ ఇప్పుడు చిల్లాపురం యూత్ దగ్గర ఉన్నాం మనం. సో వాళ్ళు ఈ మన గుడి గురించి ఏం చెప్తారు, అసలు ఈ మన శివుడి గురించి అసలు స్పెషల్ ఏంటి, ఈ గుట్టకు ఇంతమంది రావడానికి కారణం ఏంటనేది వీళ్ళకు మేబీ తెలుసు అనుకుంటా. ఒకసారి అయితే అడిగి చూద్దాం. బ్రదర్ మీ పేరేంటి? అంజీ. ఓకే, చెప్పండి బ్రదర్, యాక్చువల్గా మన గుడి చరిత్ర ఏంది, అసలు ఇంత పబ్లిక్ రావడానికి కారణం ఏంది? అంటే అంటే కొన్ని చరిత్రలు ఉన్నాయని చెప్తున్నారు, మీకు ఏమన్నా తెలుసా? తెలిసినంత వరకు 20 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. ఓకే, ఈ గుట్టకి 1000 సంవత్సరాల చరిత్ర ఉందంట. పూర్వీకుల నుంచి అనువాలు ఇట్లా జరుపుకుంటూ వచ్చిన జాతర. అదే మా గుడి దగ్గర విగ్రహాలు ఉంటాయి కదా, విగ్రహాలు మంచాల దగ్గర కొంతమంది తీసుకెళ్ళారు. అప్పుడు కొంతమంది కొన్ని విగ్రహాలు తీసుకెళ్ళారు. అది తీసుకెళ్తుంటానంట ఆ రథం చాలా వేరే పక్కూర్ల నుంచి ఎడ్ల బండ్లలో వచ్చేది ఇక్కడికి, హైదరాబాద్ నుంచి. అప్పట్లో బస్సులు లేవు, ఎడ్ల బండ్లలో నడుచుకుంటూ వచ్చేది, చాలా దూరం నుంచి వచ్చేది. చాలా మహిమగల దేవుడు. మనం ఏదనుకున్నా కానీ కోరికలు, ఇప్పుడు పిల్లలు కూడా లేకున్నా కానీ సంతానం మనం ఏది అనుకున్నా కానీ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక ఒక భక్తులు చెప్తుంటేనా, ఇక్కడ అంతమంది కంటే ఎడ్ల బండ్లు వచ్చి ఇక్కడ వండుకొని ఇక్కడ స్టే చేసి తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. మీకు ఏమైనా ఐడియా? చూస్తున్నా మీరు అక్కడ చూడండి, అక్కడ చూడండి. అవునవును, చూసినా చాలా జరుగుతుంటాయి ఇప్పుడు కూడా. చాలా మీరు అట్లా చేసినారా? మీ ఫ్రెండ్స్? మాది ఈ ఊరే కదా, ఈ ఊరు కాబట్టి మా ఊర్లో చుట్టాలు, పక్క ఊర్లో చుట్టాలు ఇట్లా వస్తుంటారు. మా ఇంటి దగ్గరనే మటన్ చికెన్ చేస్తుంటాం, ఇట్లా తాగి ఇట్లా దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటాం. వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా చెట్ల దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి వండుకొని తినేసి వెళ్ళిపోతుంటాం. అది ఇదే ఊరు కాబట్టి ఇంకా పక్కనే ఇక్కడ ఉంటాం. మీ యూత్ పరంగా కానీ ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం. మేము గత వారం రోజుల నుంచి ఇక్కడనే మా సర్పంచ్ గారు మేము
అందరి సహకారం చాలా బాగా జరుగుతుంది. చాలా ఇక్కడ దగ్గర నుండి మొత్తం చూస్తున్నా మీరు ఇవన్నీ చెట్లు దింపడం ఇవన్నీ మేము చేసాం. రాత్రి ఏసీబీ గారు సిఏ అంతా పోలీసు వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. కమిటీ ఉంది, కమిటీ వాళ్ళు మా కమిటీ వాళ్ళు ఒక వారం రోజుల ముందు వేలంపాట వేస్తారు. సైకిల్ లెగ్స్ కానీ టికెట్ కానీ లడ్డూలు కానీ ఇవన్నీ వేస్తుంటారు. సైకిల్ పార్కింగ్ టికెట్ 10 రూపీస్ మనకి గుళ్ళ లోపల వాళ్ళకి కాంటాక్ట్ చేసుకొని ఒక 50,000 వస్తే గుడి అభివృద్ధికి మా ఊరు. లడ్డు వేలంపాట గురించి ఒక ప్రత్యేకత ఉందంటే చాలా లడ్డు బాగుంటది. తిరుపతి లడ్డు కన్నా అంత బాగుంటది, టేస్టీగా ఉంటది, బాగుంటది. చాలా బాగుంటది. వారం రోజుల ముందే లడ్డు వేలంపాట వేస్తారు. అంటే లడ్డు పార్కింగ్ అన్ని గుడికి సంబంధించిన అన్ని వేస్తారు. ఎక్కడ వేస్తారు? ఇక్కడ ఊర్లో వేస్తారు. గ్రామ పంచాయతీ దగ్గర వేస్తారు. అక్కడ ఎవరెవరు పాల్గొంటారు? గ్రామస్తులు విలేజ్ సంబంధించిన వాళ్ళ వేరే అంటే చుట్టుపక్కల విలేజ్. అంటే మాది ఇంతకుముందు ఉమ్మడి ఒక విలేజ్ ఉండే, ఇప్పుడు 4 విలేజ్లు అయిపోయినాయి, 4 గ్రామ పంచాయతీలు అయినాయి. ఇప్పుడు 4 సర్పంచులు కలిసి అందరు కూర్చొని మాట్లాడుకొని చేస్తాం. అంటే ఈ టెంపుల్ సంబంధించి 4-5 గ్రామ పంచాయతీ మొత్తం కలిసి ఒక దగ్గర చేరి ఆ వేలంపాట వేసి ఎవరు వాడుకుంటే వాళ్ళకి లడ్డు. ఇప్పుడు ఎంత లడ్డు వేలంపాట జరిగింది? లడ్డు మన 10,000కు ఇట్లా వేలంపాట. సో 10,000 కమిటీకి ఇచ్చేసి మీరు ఎంతకైనా ఈసారి ఎక్కువ జరిగింది లడ్డు పాట. ఎంత జరిగింది? లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ అయిందా? మీరు చెప్పండి మీకు సంబంధించిన విషయాలు ఏమన్నా మీకు తెలిసిన విషయాలు? ఇంతకుముందుకు లడ్డు వేలంపాట కొంచెం తక్కువ జరిగేది. ఈసారి వేలంపాట చాలా భారీగా జరిగిందండి. నాకు తెలిసి అంటే నేను ఇక్కడ లేను, ఇంట్లో ఉన్నాను. జరిపోయింది ఆల్రెడీ. పాట ఇక్కడ చాలా మంది లడ్డు గురించి చాలా క్యూ తీసుకున్నారు. ఇక లడ్డు పాట పాడతారు, లడ్డు పెడతారు, అండ్ మళ్ళీ పులిహోర అవి పెడతారు. ఇంకా ఫ్రెండ్స్ మీ యొక్క చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అంటే చిన్నప్పుడు మేము బాగా చేసేదాన్ని. ఇక ఇప్పుడు అంటే చిన్నప్పుడు అవి ఇవి కొనుడు తిరుగుడు అంటే పీకలు అవి ఉంటాయి కదా, అవి ఇక తినుకుంటే మొత్తం జాతర మొత్తం తిరిగి ఇవన్నీ టేస్ట్ చేస్తారా మీరు? చిన్నప్పుడు అందరిని ఆట పట్టించేది మంచిగా. ఇక చిన్నప్పుడు ఎలా ఉంటుంది చెల్లుడు అన్నప్పుడు ఇక తిరుగుడు మొత్తం. ఇక పొద్దున వచ్చినామా, గుడికి వచ్చామా, కొబ్బరికాయ కొట్టేసామా, కథ ఇక మస్తు బాగుంటుంది ఎంజాయ్ చేయడం. మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే రోజు మీరు ఏం చేస్తారా? రెగ్యులర్ మేము ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాం. అప్పటికి ఈ రోజుకి తేడా మీకు ఎంత అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. మీరు రోజు చేసిన యాక్టివిటీస్కి ఈ రోజుకి డిఫరెంట్ మీకు ఏం కనిపిస్తుంది? ఈ వ్యూ కనిపిస్తున్నప్పుడు ఈ జాతర ఇంతమందిని చూస్తుంటే మీకు ఎట్లా? చాలా సార్. మేము వచ్చినప్పుడు ఒక 10,000 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం 50,000, ఆ 10,000 మంది 50,000 రెట్టింపు అయిపోయారు. జనాలు తండప ఎక్కువ వస్తారు. అప్పటికైనా ఇప్పుడు చాలా మంది వస్తారు. బేసిక్ ఏంటంటే జనాలు చాలా మంది వస్తారు, కానీ కానీ సహకారం ఉండదు. గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సహకారం లేదు. ఉండేలు ఉంటాయి కానీ వాళ్ళ తక్కువ పడతాయి, పంతులకి ఎక్కువ పడతాయి, డబ్బులు అట్లా పడతాయి. ఇది గుట్ట చరిత్ర ఏంటంటే మామూలుగా ఆరుట్ల అనే ఒక విలేజ్ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న మా తాత వాళ్ళు చెప్పారు. అయితే ఆ స్టోరీ చెప్పారు ఏంటంటే వాళ్ళు ఆరుట్లో వచ్చి మా దేవుణ్ణి నరుక్కొని తీసుకొని వెళ్ళిరంట. ఇక్కడ దేవుణ్ణి శివలింగంని తీసుకొని వెళ్తే వాళ్ళు తీసుకొని వెళ్తుంటే మధ్యలోనే చనిపోయారంట. అక్కడ ఆరుట్ల మా దేవుణ్ణి ఆరుట్ల పెట్టారు. ఆరుట్ల ఏంటంటే ఆరుట్ల వ్రతం కదిలిస్తారు కదా, వ్రతం కదిలిచ్చేటప్పుడు చిల్లపూర్ రామలింగేశ్వర స్వామికి జై అంటేనే అక్కడ వ్రతం కాదు బ్రహ్మోత్సవాలు జరిగే ఇదే రోజు ఆడ కూడా జాతర జరుగుతుంటుంది. కానీ ఆడ రథం కదలాలంటే అక్కడ ఆరుట్ల రామలింగేశ్వర జయ అంటే కదలదు, చిల్లాపురం రామలింగేశ్వర జయ అంటేనే రథం కదులుతుంది. అంత గొప్ప మహిమ చిల్లాపురం అంటే, అంత ఫేమస్ అన్నమాట. దేవుడు ఎక్కడ వెళ్ళినా కానీ ఈ ఊరు ఇక్కడ ఈ చుట్టుపక్కల తిరుగుతుంటాడు. అదే ఇంకా ఏమన్నా మీకు మీ పేరెంట్స్ చెప్పిన ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు నమ్మిన నమ్మకాలు కానీ మీకు ఏమన్నా? ఈ రాయి ఉంది సార్, ఈ రాయికి అవతల పక్కన విగ్రహాలు చెక్కిరు అప్పట్లో. ఈ రాయికి ఒకసారి చూస్తే చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఈ గుట్ట వెనకాల పెద్ద బండి ఉంటుంది సార్. ఇక్కడ ఆ బండకి ఏంటంటే దేవుని పాదాలు ఉంటాయి. అంటే మేము భక్తిగా లేక నమ్ముతాం అన్నట్టు. దేవుని పాదాలు దేవుడు గుర్రం నడిచినట్టు అనుకుంటాము. ఇక్కడ ఈ బండ వెనకాల ఉంది, అదొక మహిమ ఉంటుంది. దేవుడు ఏంటంటే లోపల గర్భగుడిలా ఆ బండలు అవి నేచర్ గా ఏర్పడ్డాయి, అవి ఎవ్వరు పెట్టలేదు. కాకపోతే చూసి ఆశ్చర్యపోతాం మనం. ఇల్లు కట్టుకుంటుంది బండరాలతో ఏర్పడింది, ప్రకృతి నుంచి ఏర్పడింది, సహజంగా ఏర్పడింది, దేవుని మహిమ వల్ల ఏర్పడింది.
చూడండి బ్రదర్, ఇక్కడ మనం వస్తుంటే ఇక్కడ కాళ్ళ దగ్గర కాళ్ళు కడుకుంటున్నాం చూసారా, అక్కడ గుండం లాగా ఉంది. ఆ గుండం గురించి ఒక ప్రత్యేకత ఏముంది, దాని గురించి చెప్పండి. సార్ దానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. మా చిన్నప్పటి నుంచి చూస్తాం సార్. చిన్నప్పుడు అందులో చాలా మంది ఇప్పుడు రూపాయి కానీ 2 రూపాయలు కానీ 10 రూపాయల చక్కెర చాలా మంది వేస్తుంటారు. కొంతమంది బంగారం గుండంలో వేస్తుంటారు. ఎందుకోసం? ఇంకా మొక్కులు కోరుకుంటారు కదా, నెరవేరాలని చాలా మంది వేస్తుంటారు. చాలా గుట్టలు ఈ గుట్ట చుట్టుపక్కల జరిగినాయి. చుట్టుపక్కల చాలా గుట్ట నిధుల కోసం తవ్వకాలు జరిగినాయి. చాలా కొన్ని విగ్రహాలు గుడి కానీ గుట్ట నిధుల కోసం మొత్తం వ్యవసాయం అయిపోయినాయి. ఈ గుడిని చాలా చరిత్ర ఉంది కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి మా ఊరికి ఏదైనా డెవలప్ అంటే మామూలుగా ఈ టెంపుల్ గురించి ఇంకా ఏమన్నా ప్రత్యేకతలు ఉంటాయి మాకు తెలియదు, మేము కొత్తగా ఇక్కడికి మా వ్యూవర్స్ కూడా అందరికీ అర్థమయ్యేటట్టు ఇంకా ఏమైనా స్పెషల్ ఉంటాయి చెప్పండి. మా చిల్లాపురం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం స్పెషల్ ఒక్కటే రోజు స్పెషల్. 1 ఇయర్ మొత్తం ఇప్పుడు యాదగిరిగుట్టలు తిరుపతి జరిగింది ఒకటే. ఈ 1 ఇయర్ లో మా చిల్లాపురం జాతర జరిగింది ఒకటే. ఎక్కడ లేదు. మహాశివరాత్రి రోజు జరుగుతుంది, ఇందులో సగం జరుగుతుంది. శివరాత్రి రోజు ఉంటుంది కానీ ఇంతగానో ఏముండదు. కార్తీక పౌర్ణమి రోజు మా చుట్టూ ఉన్న ఉమ్మడి గ్రామ పంచాయతీలు కానీ మా మండలాలు కానీ ఇప్పుడు ఈ జాతరకి ఏంటంటే ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ మా B6లో పనిచేస్తాడు మా మామ, ఎక్కడ సెటిల్ అయిన అందరూ ఈ జాతర కలుసుకోవడం జరుగుతుంది. మా బిడ్డలు అల్లుళ్ళని అందరూ పిలుచుకొని మంచిగా దావత్ చేసుకోవాలి. మీ ఊరు వాళ్ళు, మా ఊరు అందరు చుట్టాలను బ్రదర్లు అందరూ పిలిపించుకొని ఇక్కడ దావత్ ఏర్పాటు చేసుకొని కొంచెం పండుగ ఫీల్ అవుతారు. ఇదే పెద్ద పండుగ మా ఊళ్ళో మొత్తానికి. ఇదే పెద్ద దసరా కాదు, దీపావళి కాదు, సంక్రాంతి ఏది కాదు, మా ఊళ్ళో ఇదే పెద్ద. శివరాత్రి రోజు మేము ఏం చేస్తామంటే ఊళ్ళో మొత్తం ఇంటింటికి ఒక చిన్న పావు కానీ అసలు నూనె కలెక్షన్ చేసుకొని ఒక 10-20 లీటర్లు నూనె తీసుకొని ఆ స్తంభం ఉంది, ఆ పైన ఆ స్తంభం పైన ఒక పెద్ద అది పెట్టి వేయడం జరుగుతుంది. ఉంది కల్చర్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు ప్రతి ఇయర్ చేస్తుంటాం కలెక్షన్ చేసుకొని నైట్ 10-11-12 గంటల వరకు అక్కడ చేరుకొని అక్కడ దీపం ముట్టిస్తే తెల్లారి వరకు ఈ మండల ఈ నియోజకవర్గం మొత్తం కనిపిస్తుంది. వెళ్తుంది అంత పెద్ద కనిపిస్తుంది. అంటే మన ఇప్పుడు కర్ణాటకలో దేవుడు ఒక మంచి ఆచారాలు ఉన్నాయి మా ఊర్లో. ఇంకా ఏమైనా స్పెషల్ చెప్పాలంటే మామూలుగా లేవు. చెప్పండి. చిన్నప్పుడు చెప్పాలంటే మామూలు లేవు. చిన్నప్పుడు బాగా ఆడుకునేది అంతా వచ్చి చెరువులు చాలా. ఈ చెరువులు ఇప్పుడు కాకతీయులు కట్టించినప్పటి నుంచి చెరువులు అవి ఇప్పటికీ మున్సిపాలిటీ చెరువులు ఇవి ఇప్పటికీ ఉన్నాయి. అవి మన కేసీఆర్ మిషన్ వల్ల దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు మా చెరువు 1 ఇయర్లో 2 సార్లు నిండడం జరిగింది. 7 ఏళ్ళకు ఒకసారి నింటుంది మా చెరువు, కానీ ఈ ఇయర్లోనే 2 సార్లు అదొక రికార్డు. ఈ చరిత్ర తిరగరాసింది మా ఊరు చెరువు. అందులోనే ఈ జాతర అంతా ఇప్పటికైతే మా ఊరు బాగానే జరుగుతుంది. ఈ రామలింగేశ్వర దయ వల్ల బాగా మంచిగా జరుగుతుంది. ఇక్కడ శిల్పాలు కూడా చాలా ఎక్కువ. శిల్పాలు కూడా పండలకి శిల్పాలు కూడా చాలా ఎక్కువ చెప్తారు. ఏ శిల్పాలు? దేవుని శిల్పాలే కాకుండా మామూలుగా దేవతలు ఉంటాయి కదా, అలాంటి దేవతలు ఉంటాయి. ముందలు పోతుంటే పెద్ద బండలు లాంటివి అట్లా నిలబెట్టి ఉన్నాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి. అవి ఓరు పెట్టినో తెలియదు. మా తాతలను అడిగినా కానీ మా పెద్ద వాళ్ళ కానించే ఉంది, మా కూడా ఏం తెలియదు అని నెక్స్ట్ ఏంటంటే ఒక దేవుని గర్భగుడికి ఎదురుగా 2 లింగాలు ఉంటాయి, అంటే నందిలు ఉంటాయి. ఆ నందులు చాలా ఫేమస్ అయ్యి మన ఒక 3 years బ్యాక్ ఏమైందంటే ఒక నందిని ఎవరో దొంగలు ఎత్తుకొని పోయారు. ఆ నందిని ఎత్తుకొని పోయారు. అది పోవడం వల్ల కొంచెం చాలా మైనస్ అయ్యింది. దేవుడు కాబట్టి తెలియదు. మొత్తానికైతే ఎత్తుకెళ్ళారు. మరి చాలా పురాతన లింగం కదా, దానివల్ల వాళ్ళకి తెలంగాణ
శివుని టెంపుల్ అయినప్పటికీ కూడా మన ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి ఈ జాతరలో ఈ అర్థాన్ని కూడా వాళ్ళు కూడా తిలకించి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. అసలు వాళ్ళ మాటలతోనే విన్నాం మనం వీళ్ళు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. చెప్పండి కదా మీరు, అంటే మా వాళ్ళ మీరు ఎక్స్పీరియన్స్ కదా ఇక్కడ మతం అనేది కాకుండా హిందూ దేవాలయానికి వచ్చి ఈ ముస్లిమ్స్ హిందూసే రావాలని మనకి ఇష్ట ప్రకారం రావచ్చు. మేము కూడా తెలంగాణ కల్చర్ అన్నమాట, ముస్లిం అందరూ ముస్లిం ఉండడం కాబట్టి అందరం రావడం జరుగుతుంది. అలా మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఎలా ఆనందపడుతున్నారు? సంతోషం. రోజు చేసే పనికి ఈ రోజు కొంచెం డిఫరెంట్ చుట్టుపక్కల అందరూ వాళ్ళ మాట మీరు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. ఇదే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మొక్కులు ఏముండవు, చూసి అనేది మనకి చాలా బాగుంటుంది కాబట్టి చూడడానికి. మన చూడడానికి వచ్చాము. ఇక్కడ చూడండి, మన కొంత ఫ్రెండ్స్తో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? వెంకటేష్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చౌటుపంచి కదాకి వచ్చారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 20 సంవత్సరాల కలిసి వస్తున్నారు. మీకు ఎందుకు అట్లా చాలా ప్రసిద్ధి ఇక్కడ మీకు రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారా? వచ్చి ఇక్కడికి వస్తున్నారు. పైన ఎట్లుంది? బాగుంటుంది. ఇక్కడే చూసిరా బాగుంటుంది. మా గ్రామ యువత స్వచ్ఛందంగా దేవునికి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇంత ముందుకేమో కొబ్బరికాయ టికెట్ తీసుకునేది, సైడ్ 15,000 కంటే ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. తక్కువ అవుతుంది. 4 వర్షం వచ్చింది, మరి అసలే లేదు. మరి ఏం చేస్తుంది? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎక్కువ వస్తుంది. దేవునికి ఏమన్నా ప్రొవైడ్ ఇందాక చెప్పినాక మీ వేలంపాట వేలంపాట మొత్తం ఈ దేవాలయ కమిటీ అభివృద్ధి కోసం
మాకు టికెట్ టికెట్ వద్దు మాకు కట్టే పెట్టి పెడితే ఏదైనా అందం ఉంటుంది అప్పుడే ఇంకేం కోరుకుంటున్నాం चलो भाई टेम्पो टेम्पो सफाई मतलब ఇది లైవ్ అయిపోయింది భాయ్ ఎందుకంటే ఏమంటారు వాళ్ళ నెట్ రాట్లేదు Gracias.